హాయ్ చిల్డ్రన్, సెలవుల్లో సరదాగా సమ్మర్ క్యాంప్ 2024 బుక్లో పేజ్ నెంబర్ 1 యాక్టివిటీస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పేజ్ నెంబర్ 1 మనకి 2 పార్ట్స్ కలిగి ఉంది. ఫస్ట్ పార్ట్ సంభాషణ, సెకండ్ పార్ట్ సరదాగా. ముందుగా ఫస్ట్ పార్ట్. చిత్రాన్ని చూడండి, అందులో ఏమి జరుగుతుందో మీ స్నేహితులతో చర్చించండి. ఈ వీడియోని మీరు పాజ్ చేసి ముందుగా ఈ చిత్రాన్ని బాగా చూడండి. బాగా చూసి అక్కడ ఏం జరుగుతుందో మీ ఫ్రెండ్స్ అందరితో చర్చించండి. ఉదాహరణకు రమ్య మరియు లలిత సంభాషణను వినండి. చిత్రంలో పిల్లలు పెద్దవాళ్ళు అంతా ఎక్కడ ఉన్నారు? వాళ్ళంతా ఫ్యాషన్ సిటీకి వెళ్ళారు. అక్కడ రకరకాల బట్టలు అమ్ముతున్నారు, అందుకే ఫ్యాషన్ సిటీ అన్నారేమో. అవును, చూడు అక్కడ ఎరుపు రంగు చీర ధరించిన ఆవిడ ఒక చీర ధర ఎంత అని అడుగుతుంది. అవునవును, బట్టల వ్యాపారి తన దగ్గర ఉన్న చీరల గురించి చెప్తున్నాడు. ఈ చీర ఎంతో చెప్తున్నాడు. మళ్ళీ బట్టల షాప్ పైన ఫోన్ నంబర్ కూడా ఉంది. అక్కడ బాబు చూడు, వాళ్ళ మాటలను శ్రద్ధగా వింటున్నాడు. నేను అంటే మా అమ్మతో వెళ్ళేటప్పుడు అలాగే వింటాను. పసుపు రంగు చీర వేసుకున్న ఆవిడ తన పిల్లల్ని చూడు లాక్కుని వెళ్తుంది. చూసావా? చూశాను. వాళ్ళు బట్టలు కావాలని మారం చేశారేమో, అందుకే ఆవిడ లాక్కొని తీసుకెళ్తుంది. ఒక ఆయన చూడు, చిన్నపిల్లల బట్టలు మాస్కులు అమ్ముతున్నాడు. బాగున్నాయి కదా? అవునవును, అక్కడ ఒక తల్లి వెనకాల ఒక పాప వెనుకకు చూస్తుంది కదా. అక్కడ చూడు, ఒక పెద్ద ఆయన టీషర్ట్ తనకు సరిపోతుందో లేదో అని చూస్తున్నాడు. అవును, మా నాన్న కూడా అంతే. బట్టల షాప్కు వెళ్ళినప్పుడు ఒకసారి ట్రయల్ వేస్తాడు. ఒకసారి పక్కన ఉన్న అమ్మాయిని చూడు, చిన్న అమ్మాయిని. భలే ఉంది కదా, బొమ్మలాగే నించుంది కదా, చక్కగా ఉంది. అక్కడ అంకుల్ చూడు, అందరినీ రమ్మని అరుస్తున్నాడు. మా ఊరి సంతలో కూడా అలాగే బట్టలు అమ్మే వాళ్ళు పిలుస్తారు, అరిచి మరీ పిలుస్తారు, రండి రండి కొనండి, రండి రండి కొనండి అని. ఒక వ్యాపారి ఆంటీకి చుడీదార్ చూపిస్తున్నాడు కదా. అవును, ఆంటీ చూస్తున్నది. వెనుక ఒక ముసలి తాత సామాన్ మోస్తున్నాడు కదా. పాపం ఎండలో కష్టపడుతున్నాడు. తాగడానికి కుండలో నీరు పెట్టారు ఈ ఫ్యాషన్ సిటీలో. దాహం వేసిన వారు ఆ నీరు తాగొచ్చు. తెలుపు నలుపు మచ్చలతో ఒక కుక్క కూర్చుంది, చూసావా? చూశాను. ఆ పక్కనే మరొక కుక్క నించుంది, అది కూడా చూసావా? ఈ ఫ్యాషన్ సిటీలో చాలా మంది తమకు ఇష్టమైన బట్టలు కొంటున్నారు కదా. మన ఊర్లో కూడా ఇలాంటి ఫ్యాషన్ సిటీ అయితే మనం వెళ్దాం. పిల్లలు విన్నారు కదా ఈ సంభాషణను. ఇదే విధంగా ఈ చిత్రంలో ఏం జరుగుతుందో మీరు మీ స్నేహితులతో చర్చించండి. పేజ్ 1 సెకండ్ పార్ట్ సరదా. కింద రాసిన వాక్యాన్ని 5 సార్లు ఆగకుండా చెప్పండి. పిల్లలు, మీకు కిందన 4 రకాల బాక్సెస్ ఇవ్వడం జరిగింది. ప్రతి బాక్స్లో ఉన్నటువంటి వాక్యాలను 5 సార్లు ఆగకుండా చెప్పాలి. 2 ఎర్ర లారీలు 2 పచ్చ లారీలు, 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 2 ఎర్ర లారీలు 2 పచ్చ లారీలు. గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు, గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు. నీ నూనె నా నూనె నేనన్నానా, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నీ నూనె నా నూనె నేనన్నానా, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నీ నూనె నా నూనె నేనన్నానా,
నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నీ నూనె నా నూనె నేనన్నానా, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. నీ నూనె నా నూనె నేనన్నానా, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె. కాకీక కాకికి కాక కైకక, కాకీక కాకికి కాక కైకక. కాకీక కాకికి కాక కైకక, కాకీక కాకికి కాక కైకక, కాకీక కాకికి కాక కైకక. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బొజ్జున్నాడు. 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 పిల్లలు, ఈ వాక్యాలను మీరు ఆగకుండా 5 సార్లు చెప్పండి. అంతేకాకుండా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మరికొన్ని వాక్యాలను కూడా 5 సార్లు ఆగకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.